మొదటిగా దేవత దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. అలాగే పాస్టర్ గారికి, అంకుల్కి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు అయితే మా జీవితంలో అనేక కార్యాలు చేశాడు. అవి చెప్పలేము కూడాను. అనేక అద్భుత కార్యాలు చేశాడు. మొదటిగా మనం దేవుని యందు ఈ కల్వరి ప్రార్థన మందిరంకి వచ్చిన తర్వాత నేను ఎంతగానో ఆత్మీయంగా బలపడ్డాను. పాటల విషయంలో కానీ, పాస్టర్ గారు చెప్పే వాక్యాల్లో కానీ, ప్రతి నిత్యము వాక్యంలో చాలా బాధపడ్డాను ఈ కల్వరి ప్రార్థన మందిరంకి వచ్చిన తర్వాత. అలాగే మొదటిగా రెండు విషయంలో మొదటిగా నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఏప్రిల్ నెలలో అనుకోని రీతిగా మా ఇంటికి సచివాలయం నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ బాబు యూకేజీ చదువుతున్నాడు కదా, ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్తాడు కదా, బాబుకి ఫ్రీ సెట్లు ఉన్నాయి, రాసుకోమంటారా అన్నారు. సరిగ్గా ఆ టైంలోనే మధ్యాహ్న సమయంలో కిషోర్ భోజనానికి వచ్చారు. అప్పుడు సరేనండి రాయండి అని చెప్పాము. అప్పుడు ఆధార్ కార్డులు అవి తీసుకున్నారు. వాళ్ళైతే నోట్ చేసుకుని వెళ్ళారు. మాకు కూడా ఒక ఆలోచన ఉంది, బాబు యూకేజీ చదువుతున్నాడు, ఫస్ట్ క్లాస్కి శ్రీ చైతన్య స్కూల్లో వేసేద్దాము, వాళ్ళ నాన్నగారు చేసే స్కూల్లో వేద్దామని ఆలోచన అయితే ఉంది. కానీ ఆ స్కూల్లో వేయాలంటే చాలా ఫీజులు, మనమైతే కట్టలేము ఆ పరిస్థితి. అని దేవునికి వైపు చూస్తున్నా, ఒకవైపు దేవుని ప్రేర్ చేసుకుంటున్నా, ఏమైనా సరే శ్రీ చైతన్య స్కూల్లో వేయాలని మనసులో ఉంది. కానీ దేవుడు కార్యాలు అలా ఉంటాయి. ఆ రీతిగా వాళ్ళని పంపించాడు. ఫ్రీ సీట్ రాసుకున్న తర్వాత 1 మంత్ అవుతుంది. ఆ విషయం ఏమీ తెలియలేదు మాకు. వస్తుందా రాదా అని కూడా ఏ విషయమూ తెలియట్లేదు. తర్వాత జూన్ మాసం స్టార్ట్ అయిన తర్వాత ఫోన్కి మెసేజ్ వచ్చింది, మీ బాబుకి మేము ఫ్రీ సీట్ ఇస్తున్నాము అని మెసేజ్ అయితే వచ్చింది. ఆ నెంబర్ తీసుకెళ్ళి స్కూల్లో కనుక్కుంటే, సరేనమ్మా ఫ్రీ సీట్ అయితే వస్తుంది కానీ మీరు ఎంతో కొంత అమౌంట్ పే చేయాలన్నారు. ఇదేంటి మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నారని నేను ఇంకా దేవుని ప్రేయర్ చేసుకున్నా. ఏంటయ్యా అని ప్రేయర్ చేసుకున్నా. ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చినప్పుడల్లా ప్రేయర్ చేసుకునేదాన్ని. అది 2ంటికైనా 3ంటికైనా 4ంటికైనా మోకాళ్ళుని బిడ్డల గురించి, మా ఉద్యోగాల విషయంలో కానీ ప్రతి నిత్యము ప్రార్థన చేసుకునేదాన్ని. అనుకోని రీతిగా 12వ తారీఖు జూన్ 12వ తారీఖు ఉదయము స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, అలాగా ఫ్రీ సీట్ ఓకే అయిందండి, మీరేమి జాయిన్ అవ్వండి, ₹1 కూడా మీరు పే చేయొద్దు, మీరు కట్టవసరం లేదు, బాబుని మీరు వెళ్ళి జాయిన్ చేయించండి అన్నారు. సరే అని ఆ రోజు మేము ఈయన అనుకున్నాం, ఏమైనా సరే పిల్లలు రేపు 13వ తారీఖు నుంచి స్కూల్కి వెళ్తారు కదా, మనం ప్రేయర్ పెట్టించుకోవాలని ముందే అనుకున్నాం. కిషోరమ్మ సరే ఇది మనకి ఇంకా తెలియలేదు కదా, ఇది కూడా ఒకసారి చూసి మనం ప్రేయర్ పెట్టించుకుందామని అన్నాడు. సరిగ్గా 12వ తారీఖునే మాకు ఈ విషయం తెలిసింది. అలాగే పాస్టర్ గారికి, అంకుల్కి ఫోన్ చేసి చెప్పాము, సరే అమ్మ ప్రేయర్ పెట్టుకుందాము 12వ తారీఖు నైట్ అన్నారు. ఆ రోజు ఎప్పుడూ లేదు వర్షం. ఆ రోజు ఉదయం అంతా ఎండ బాగా ఉంది, సాయంత్రం కూడా ఉంది. 6 గంటల నుంచి వర్షం, కుంభ వర్షం, అసలు మామూలుగా లేదు వర్షం. మేమైతే స్కూల్లోనే ఉన్నాం. తగ్గితే వద్దాము, అయ్యో ప్రేయర్ చెప్పుకున్నాము, 7 అయిపోయింది, టైం 7 o'clock అయిపోతుంది, ఎలాగా నేను అక్కడే కూర్చుని స్కూల్లో కూర్చుని ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. యేసయ్యా వర్షం తగ్గించు, ఏమైనా ఈరోజు ప్రేయర్ జరగాలంతే, రేపు నుంచి బాబుని స్కూల్కి పంపిస్తున్నాము, ఏమైనా సరే జరగాలని దేవుడి మీద అయితే నమ్మకం పెట్టుకున్నా. ఈరోజు వర్షము తగ్గించాలి, ప్రార్థన సమయంలో తగ్గిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అదే రీతిగా 7:10 అయ్యేటప్పటికి వర్షము తగ్గింది. అప్పుడు మేము కూడా అదే సమయంలో 7:30 సమయంలో కిషోరు నేను ఇంటికి వచ్చి ఉన్నాము. పాస్టర్ గారు అయితే ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ చేసేసారు. మేము ఇంకా ఇంటికి రావడం, మళ్ళీ వెంటనే చర్చికి రావడం. దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయి. అపవాది మమ్మల్ని ఎంతగానో శోధించింది. ఆ రోజు ప్రార్థన పెట్టకుండా ఏదో రీతిగా ఆపాలని చూసింది, కానీ దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు. బిడ్డ విషయంలో ఎంతో గొప్ప కార్యం చేస్తుంది. తనకి వాళ్ళ స్కూల్లో ఒక 5 మందికి ఫ్రీ సీట్ వచ్చింది. అందులో లింక్ ఒకడు. దేవుని యొక్క కార్యము ఎప్పుడో నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ పోయిన వారము మా అమ్మవారి ఇంటికి వెళ్ళడం వల్ల చెప్పలేకపోయాను. అలాగే నా విషయంలో కూడా
ఈ స్కూల్ క్లోజ్ చేసేవాళ్ళనుకుంటున్నారు, రావద్దమ్మా అని చెప్పేశారు. మాకైతే ఇంకా ఇంటికి వచ్చాను, ఇంకా వారం రోజులు మాకు ఎంతగానో బాధపడింది. ఇదేంటి ఈ టైంలో ఇలా క్లోజ్ చేయడం ఏంటి, మళ్ళీ మేము ఎక్కడ వెతుక్కోవాలి, క్లోజ్ చేస్తున్నాము అంటారు కానీ ఏమో మళ్ళీ పెట్టచ్చు, మళ్ళీ క్లాసులు జరగవచ్చు, ఏ విషయమో చెప్పలేము, మే 15వ తారీఖు వరకు మీరు ఎక్కడా చూసుకోకండి, ఒకవేళ పిలిస్తే పిలవచ్చు లేకపోతే లేకపోవచ్చు, స్కూల్ అయితే లేదమ్మా అని చెప్పారు. మేము పిలిచినప్పుడు మీరు రండి అన్నారు. ఏప్రిల్ 15వ తారీఖున వాళ్ళు చెప్పారు, అమ్మ మీరు ఇంకా బయట చూసుకోండి, స్కూల్ అయితే క్లోజ్ చేసేసారని మా టీచర్స్ అందరికీ చెప్పారు. సరే మేము టీచర్స్ ఒక 6 ఉన్నాము. మేము 6 విద్యోదయ స్కూల్ అని మీకు అందరికీ తెలుసు, థామస్ బ్రిడ్జ్ డౌన్లో ఉంటుంది, చిన్న స్కూల్ అది. ఆ స్కూల్కి అయితే వెళ్ళాము. నా మనసులో ఎందుకో ఏంటి విద్యోదయ స్కూల్ అంటున్నారు, అదొక చిన్నగా ఉంది, పిల్లలే ఎక్కువ మంది ఉండరు, ఒక 100-200 మంది ఉంటారు. పాప క్లాస్ స్టాఫే ఒక 6 ఉన్నారు, 6 టీచర్లు ఉన్నారు, మేము ఒక 6, ఈ 12 మందికి 5 ఉద్యోగాలు ఏమిస్తాడని మనసులో ఎంతగానో వేదన చెందుతున్నాను. ప్రేయర్ చేసుకుంటున్నాను, ప్రతి నిత్యము ప్రేయర్ చేసుకుంటాను. నాకైతే వెళ్ళాలని అనిపించలేదు, కానీ టీచర్స్ అందరూ ఫోర్స్ మీద నేను లేకపోతే ఎలాగో మేము అందరం వెళ్తున్నాను కూడా రావాలని వారి యొక్క బలవంతం మీద వెళ్ళాను. శుక్రవారం వరకు వెళ్ళాను, క్యాంపెయినింగ్ తిరిగాను, ఎండనక వర్షం అనక ప్రతి నిత్యము ప్రతిరోజు క్యాంపెయినింగ్ వెళ్ళడం జరిగింది. అడ్మిషన్లు అయితే చేర్పించాం చాలా వరకు. కానీ ఒక విషయం మాత్రం నేను దేవుడిని ప్రేయర్ చేసుకుంటున్నా, నాకు ఇంకా ఈ స్కూల్ కన్నా దేవుడు ఇంకా మంచి స్కూల్ చూపిస్తాడని మనసులో ఉంది. రెజ్యూమ్స్ అయితే ఇచ్చాము, ఒక 2-3 స్కూళ్ళు పిలిచారు, కానీ వాళ్ళు ప్రైమరీకి వేకెన్సీ ఉందమ్మా అని రమ్మన్నారు. కానీ నాకైతే ఇష్టం లేదు, ప్రైమరీ అయితే నేను చెప్పలేను, నేను చెప్పను కూడా, నేను హై స్కూల్లో చెప్తానని కిషోర్తో చాలా సార్లు కూడా అన్నాను. ఏఆర్కే స్కూలు ఇంకా చాలా స్కూళ్ళు పిలిచారు, గాయత్రి కానీ విజ్ఞాన భారతి స్కూల్ కానీ పిలిచారు, కానీ మేము మాత్రం వెళ్ళడానికి ఇష్టం లేదు. నాకు కావాల్సిన సబ్జెక్ట్ నాకు కావాలి, నేను 6th, 7th, 8th టీచ్ చేస్తాను, నాకు ఆ క్లాసులే కావాలని నేను దేవునికి ఎంతగానో ప్రేయర్ చేసుకున్నాను. ఏమైనా సరే రేపు ఆదివారం నేను సాక్ష్యం చెప్పాలి, అందరి ముందు నేను సాక్ష్యం చెప్పాలి, నాకు ఇది విషయము నా విషయం 2 ఒకసారి చెప్పాలని దేవుని వైపు నేను చూశాను. శుక్రవారం స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు, అమ్మా నువ్వు రామ్మా, రెజ్యూమ్ ఇచ్చావు కదా, మా స్కూల్లో వేకెన్సీ ఉంది, ఇలా 6th, 7th, 8th చెప్పాలి, డెమోకి ప్రిపేర్ అవి రామ్మా అన్నారు. వాళ్ళు ఒక 40 నిమిషాలు మీరు డెమో క్లాస్ తీసుకోవాలి, మాకు నీ క్లాస్ నచ్చితే నేను తీసుకుంటాను లేకపోతే తీసుకోమని చెప్పేశారు. సరే అని ఇంటికి వచ్చిన తర్వాత కిషోర్ ఇలాగా స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు, మరి వెళ్దామా రేపు అన్నాడు. నేను మాత్రం సంకోచిస్తూ ఉన్నాను, ఏం చేయాలి, స్కూల్లో చేస్తున్నా మళ్ళీ ఆ స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుందని. సరే దేవుని చిత్తం ఏమైందో వెళ్ళి చూద్దాం అని ప్రేయర్ చేసుకుని వెళ్ళి డెమో 40 నిమిషాలు ఇమ్మన్న వాళ్ళ డెమో నన్ను 20 నిమిషాలకే మేడం సరిపోయిందిలే మేడం, చాలా మేడం అని, సర్లే మేడం ఇంకా కొంచెం అని ఇంకా చెప్తా ఉండేదాన్ని, వద్దులే మేడం సరిపోయిందిలే మేడం అని డెమో చెప్పాను. 12 గంటలకెళ్ళా డెమో ఇచ్చేసాను, అక్కడ కూర్చున్నాను. సరే మేడం మీకు కాల్ చేసి ప్రిన్సిపాల్ సార్ ఫోన్ చేసి చెప్తాంలే అన్నారు. కూర్చున్నాము. సరే ప్రిన్సిపాల్ సార్ మమ్మల్ని పిలిచారు, అమ్మ నువ్వు బాగా చెప్పావమ్మా, నువ్వు మండే నుంచి స్కూల్కి వచ్చే నీకు 6th, 7th, 8th క్లాసెస్ నీకు ఇస్తున్నాను. మండే నుంచి భాష్యం స్కూల్లో దేవుడు అనుకోని రీతిగా నాకు పోస్ట్ ఇచ్చాడు. రేపు సోమవారం నుంచి 8:15 నుంచి 5:30 వరకు అమ్మ స్కూలు, నువ్వు వచ్చి జాయిన్ అయిపో, నువ్వేం ఆలస్యం చేయొద్దు, నువ్వు బాగా చెప్పావమ్మటము, గ్రామర్ పార్క్ కానీ ప్రతి విషయంలో కానీ బాగా చెప్పావమ్మా, నువ్వు రామ్మా అని ప్రిన్సిపాల్ సార్ చాలా సేపు మాట్లాడారు మాతోటి. మేమేంటో సంకోచిస్తున్నాం, ఏం సంకోచించకండమ్మా, ఫ్రీగా చేసుకోవచ్చు, నువ్వు రామ్మా అన్నారు. కానీ చిన్న బిడ్డ విషయంలోనే నాకు అంత బాధ, వాడు నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు, వేరే స్కూల్కి జాయిన్ చేద్దామని ఎంతగానో ప్రయాసపడ్డాము, కానీ ఏ స్కూల్కి వెళ్ళట్లేదు, నా దగ్గరే ఉంటానంటాడు. కానీ నా దగ్గర ఉంటే సార్ ఒప్పుకోరు, ఏంటమ్మా నీ పిల్లోడు నీ దగ్గర ఉంటే నువ్వేం చెప్తావా అని. ఇంతకుముందు నోబెల్ స్కూల్లో కూడా బాగా వచ్చేవారు సార్ వాళ్ళు. బిడ్డ విషయంలో మీరు అందరూ ప్రార్థన చేయండి, రెంటు విషయంలో కానీ నా విషయంలో కానీ దేవుడు ఎంతో మేలు చేశాడు. నాకు ఇచ్చిన వాగ్దానము అంకుల్ చెప్పారు అక్కడ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడి యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారని వాగ్దానం ఇచ్చాడు. నేను అదే పట్టుకుని ప్రేయర్ చేశాను, ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఆ కార్యం నా
దేవునికి ఇస్తే మన జీవితాలు అనేక ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అలాగే నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల విషయంలో, ప్రతి విషయంలోనూ దేవుడు నాకు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. అవి చెప్పలేను కూడాను. దేవుడి కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాక సంఘం అంతా ప్రార్థన చేసి నా గురించి కానీ, ఇంటి విషయంలో కానీ మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటాను. అలాగే పాస్టర్ గారు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నేను అడిగినాను, పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి చెప్పాను. దేవుడి కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగు.